రమ్య ఎలిమినేషన్ అయిపోయిందని ఎట్లా చూడొచ్చు? ఏం చూస్తామండి, ఇంకా ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఆమె ఏం చూస్తాం మనం. వెళ్ళిపోతుంది మంచిదే, లేదు లేదు ఆ హోప్స్ వచ్చిందా లేకపోతే ఏమంటారు మాట్లాడడానికి నాకు అది రావట్లేదు. లైక్ మీన్స్ గాసిప్స్ కోసం వచ్చిందా ఏంటనేది తెలియడం లేదు. గాసిప్స్ తీసుకొని వచ్చింది మాట్లాడడానికి అంతే, అక్కడ ఇంకా అంత మించి ఏం లేదు. అలానే మాట్లాడేది, అందుకే గాసిప్స్తోనే కొట్టుకొని వెళ్ళిపోతుంది బయటికి. సో బయట ట్రోల్స్ ఎదుర్కొన్న రమ్య బిగ్ బాస్లోకి వచ్చినాక బయటకు వచ్చాక ఇంకెక్కువ అవుతాయి ట్రోల్స్. ఆల్రెడీ ట్రోల్స్ స్టార్ట్ అయిపోయింది తన మీద పాపం. కాకపోతే మరి ముఖం గురించి ఆడి గురించి మనకి ఎందుకు, సో దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, బయట అందరూ చెప్తున్నాను. ఎవరికి కూడా ఎవరు ట్రూగా లేరండి. ఇన్స్టాగ్రామ్ అని ఏదైనా మేము కూడా ఫిల్టర్స్ పెట్టుకుంటాం, అందరూ ఫిల్టర్సే పెట్టుకుంటారు, ఓకేనా. సో దాన్ని రాంగ్గా చూపించకండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, తను వెళ్ళిపోవడానికి కారణం అయితే మాత్రం తన గేమ్ ఆడలేదు, ఓకేనా. బయట మనిషి అదే పక్కన వాళ్ళ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ తన మీద పెట్టుకుంటే బాగుండేది గేమ్ పరంగా. సో తనుజాని టార్గెట్ చేసిన ఆయేష కానీ రమ్య కానీ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఎవరైతే తనుజాని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎట్లా చూడొచ్చు? ఫ్యాన్స్ పంపిస్తున్నారా? బేసిక్గా ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు, ఆయిషాకి ఆ డెంగ్యూ వస్తుందని చెప్పి మన బయట ఫ్యాన్స్కి తెలియదు. సో వాళ్ళు ఎందుకు పంపిస్తారు? అలా ఏం లేదు, తన పాటికి తనే ఇట్లా బాగాలేకుండా వెళ్ళిపోయింది. ఇంకా రమ్య అంటారా, రమ్య తనుజ టార్గెట్ చేసిందని పంపించట్లేదు. నిజంగానే అమ్మాయి గేమ్ ఆడట్లేదు. నేను ఈ వీక్ స్టార్టింగ్లో కూడా చెప్పాను మీకు, ఎవరు వెళ్ళిపోతారంటే రమ్య అన్నాను. అంటే ప్రతి ఒక్కరు తెలుస్తుంది తన గేమ్ లేదు, వెనక మాట్లాడటం తప్ప ఇంకేం గేమ్ లేదని. తినడానికి అలా ఏం లేదని, బయట కూడా తింటది, ఆమెకి బాగానే ఉంది, తింటది. అలా ఏం లేదండి, తింటారు జిమ్ చేసుకుంటారు, అదే కదా హెల్త్. నేను జిమ్ చేయనండి, బేసిక్గా తింటాను బాగా. మరీ లావ్ అయిపోతున్నాను అనుకున్నప్పుడు మనకు ఒకటి తెలుస్తుంది అనమాట, అబ్బా చాలా బాబు ఎందుకంటే లావ్ అవుతుంది అనుకున్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం, అంతే తప్ప తినడం ఆపం. వరుసగానేం లేదు, బట్ చాలాసార్లు ట్రై చేశారు. తనకి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా తను మంచి గేమర్ అనమాట. ఆడుతాడు, ఎంటర్టైన్ చేస్తాడు. అసలు ఒక ఎమోషన్స్ పరంగా కావచ్చు, బాండింగ్స్ పరంగా కావచ్చు, ప్రతి దాంట్లో తను ఉన్నాడండి, ఓకేనా. ఒక్క దాంట్లో లేడు అనేది ఎక్కడా లేదు, ప్రతి దాంట్లో తను ఉన్నాడు. నిజంగా గుడ్ అని చెప్పుకోవాలి మన ఈ విషయాన్ని. నాకెందుకో బిగ్ బాస్ హౌస్ కావాల్సిన ఒక పర్సన్ ఎవరైతే ఉంటే బాగుంటుంది అనుకుంటే అది ఇమ్మాన్యుల్ అని నాకు అనిపిస్తుంది. అంటే అన్ని పరంగా తను పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి.